కోహెడా ఫ్రూట్ మార్కెట్ సందర్శనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రైతులకు ఉపయోగపడే 200 ఎకరాల కోహెడా మార్కెట్ భూమిపై సీఎం రేవంత్ రెడ్డి కన్నుపడిందని ఆరోపించారు. దళారుల దందా కోసం కోహెడా ఫ్రూట్ మార్కెట్ భూములను అమ్మేస్తారా అంటూ ప్రశ్నించారు. 3000 కోట్లు విలువ చేసే ఈ భూమిని మార్కెట్ నిర్మాణానికి స్థలంతో పాటు 350 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నా పనులు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. కోర్టు వివాదాల్లో ఉన్న దిల్ భూములను రైతులు మార్కెట్ కు ప్రత్యామ్నాయంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కమిషన్ల కోసం వేలాది మంది రైతుల భూమిని టీజీఐఐసీకి అప్పగించి తమ వాళ్లకు కట్టబెడతారా అంటూ సీఎంను ప్రశ్నించారు. 2020 సంవత్సరంలో జీవో 11 ద్వారా ఈ మార్కెట్ ను నోటిఫై చేశామని తెలిపారు హరీష్ రావు. జీవో 216 ప్రకారం 350 కోట్ల రూపాయలను మార్కెట్ కోసం బ్యాంక్ అకౌంట్ లో ఉంచామని, ఎలా కట్టాలని ప్లాన్ కూడా చేశామని అన్నారు. డబ్బులు రెడీ, భూమి రెడీ, అంతా రెడీగా ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పని ముందుకు తీసుకుపోవట్లేదంటూ ఈ భూమిని అమ్మాలని చూస్తోందని ఆరోపించారు ఆయన. ఇక్కడ భూములకు ప్రత్యామ్నాయంగా దిల్ భూముల్లో మార్కెట్ కట్టిస్తామని అంటున్నారు. ఆ దిల్ భూములు జోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ సైతం ఉంది. ఎస్సీ రైతులు పంట పండిస్తున్నారు. అలాంటి భూమి ప్రత్యామ్నాయంగా ఇస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు హరీష్ రావు. వెంటనే కోహెడాలోని ఫ్రూట్ మార్కెట్ పనులు ప్రారంభించకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం స్టార్ట్ చేస్తామని తెలిపారు హరీష్ రావు.